డీటెయిల్ చూస్తే హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ జలమార్గం గుండా రవాణా అయ్యే సరుకులపై 20% ఛార్జీ విధిస్తామని ప్రకటించారు. భద్రత, రక్షణ ఖర్చులను తిరిగి రాబట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. మరోవైపు హర్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. దీంతో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో పక్క డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం హర్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని అయితే మాత్రం మేము సహించబోమని చెప్పేసి ఒక పక్క ఇరాన్ కూడా హెచ్చరిస్తుంది. మరోవైపు అయితే మాత్రం హర్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని మేము సహించమని చెప్తుంది. మరోపక్క ఇరాన్ హెచ్చరికలో ట్రంప్ వ్యాఖ్యలు దీనిపై అయితే మాత్రం ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధిపై తాజా పరిస్థితి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ముగిసింది అన్న తర్వాత మరొకసారి దాదాపు 48 గంటల నుంచి చాలా ఉద్రిక్త పరిస్థితులు ఒకవైపు నెలకొంది. కొద్దిసేపటి క్రితంగా డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైనటువంటి ప్రకటన, హార్ముజ్ జలసంధి గుండా ఏదైతే నౌక ప్రయాణం చేస్తుందో ఖచ్చితంగా అమెరికాకు 20% పైగా కూడా ఛార్జీ చెల్లించాలి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన. దాదాపు అంటే ఏదైతే ఆదేశాలు జారీ చేశారో అది ఈ క్షణం నుంచి కూడా అమల్లోకి వస్తుందంటూ కూడా అటు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా కూడా హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ఇరాన్ నౌకలను అడ్డుకోవడము, తర్వాత దిగ్బంధం చేయడము అన్నటువంటిదే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఊహరచనగా అని చెప్పవచ్చు. దీనిపై ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా అటు ఇరాన్ కి సంబంధించినటువంటి సైనిక కమాండ్ ప్రతినిధి కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఖతం ఆల్ అన్సియా సైనిక ప్రతినిధి దాదాపు అమెరికా జోక్యము హార్ముజ్ జలసంధికి కాన జోక్యం చేసుకుని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా యుద్ధానికే ఇంకా అంటే యుద్ధానికి సిద్ధము అంటూ కూడా చేసినటువంటి వీడియో రిలీజ్ కొద్దిసేపు క్రితంగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి విషయంలో అమెరికా జోక్యం సరైనది కాదు, ఖచ్చితంగా ఇది ఒక యుద్ధ చర్యగానే ఉంటుంది అంటూ కూడా ఆయన దాదాపు గల్ఫ్ దేశాలను కూడా హెచ్చరిస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు ఇటు అమెరికా తర్వాత ఇరాన్ చేసినటువంటి కీలకమైనటువంటి ప్రకటనలు కొద్దిసేపు క్రితంగా కొంత ఉద్రిక్తత నెలకొల్పినటువంటిది. దాదాపు చర్చలు అంటే దాదాపు మనకు 11వ తేదీన అటు పాకిస్తాన్ కేంద్రంగా కూడా చర్చలు కూడా జరుగుతాయి అన్నటువంటి ఒకవైపు వాదనలు అంటే ఒకవైపు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య ఆ యొక్క చర్చలు కూడా అంటే చర్చల్ని కూడా రద్దు చేయడము, దాదాపు చర్చలకు సంబంధించినటువంటి మరొకసారి ప్రయత్నాలు చేయాలంటూ కూడా మధ్యంతరంగా కూడా కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా ప్రయత్నిస్తున్నాయి. కానీ హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి కీలక ప్రకటనతో ఒక్కసారిగా అటు పాకిస్తాన్, ఖతార్, ఈజిప్ట్ దేశాలంతా కూడా చేసేది ఏమీ లేక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కీలక ప్రకటన, అటు ఇరాన్ కి సంబంధించినటువంటి సైనిక అధ్యక్షుడికి సంబంధించినటువంటి వీడియో రిలీజ్ తో మరింత కూడా హార్ముజ్ జలసంధిపై 20% ఏదైతే రుసుము చెల్లించాలి, ఫీజు చెల్లించాలి అన్నటువంటి ఛార్జెస్ చెల్లించాలి అన్నటువంటి ఏదైతే ప్రకటన తర్వాత రానున్నటువంటి 24 గంటలలో అటు ఇరాన్ చేసేటటువంటి వ్యతిరేకత అనుకోవచ్చు, అమెరికా చేసేటటువంటి అష్టదిగ్బంధనం అనుకోవచ్చు, ఏ విధంగా ఉంటుంది హార్ముజ్ జలసంధిపై అన్నదే ఒక ఉత్కంఠభరితమైనటువంటి కీలక ప్రకటనతో మరింత కూడా ఉధృతమైనటువంటి హార్ముజ్ జలసంధి. రైట్, థ్యాంక్ యూ కళ.